వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 10 చాట్ జీపీటీ స్టార్టప్ ఐడియాస్ టు కిక్ స్టార్ట్ ఇన్ 2024 గురించి చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనం ఆ 10 వేస్ ఏంటి, ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ మీరు బిల్డ్ చేయాలంటే నేను కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో ఆ 10 ఐడియాస్ ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి. సో ఇక్కడ 10 ఐడియాస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనకు తెలుసు చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ డెవలప్ చేసింది. ప్రజెంట్ అంతా చాట్ జీపీటీ ఇవే ఎవాల్వ్ అవుతున్నాయి. సో ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి సో మనం ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి కన్వర్జేషనల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్. సో మనం కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ కావడానికి కావచ్చు, పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్ కావచ్చు, ఎఫెక్టివ్ వేలో మార్కెటింగ్ మనం ఇక్కడ కన్వర్జేషనల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక చాట్ బాట్ క్రియేట్ చేసి కస్టమర్స్ తోటి చాలా న్యాచురల్గా మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ ఇక్కడ మనం చేయొచ్చు. మ్యాన్ పవర్ అవసరం లేకుండా నీకు ఒక చాట్ బాట్ డెవలప్ చేస్తే వాళ్ళ కస్టమర్తో చాట్ బాటే ఇంటరాక్ట్ అవుతుంది. ఎంత మంది ఉన్న కస్టమర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో నీకు మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ నువ్వు ఎవరైతే చాట్ బాట్ డెవలప్ చేస్తారో వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో వాళ్ళకి ఇది స్టార్టప్ ఐడియా. సో కన్వర్జేషనల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అనేది కూడా ఒక మంచి స్టార్టప్ ఐడియా. తర్వాత ఏఐ పవర్డ్ మెంటల్ హెల్త్ చాట్ బాట్స్. చాలామంది ప్రజెంట్ ఉన్న చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చూడడానికి బాగానే ఉంటుంది కానీ ప్రజెంట్ చాలామంది ప్రముఖులు కూడా ఇప్పుడు చెప్తున్నారు బయటకు వచ్చి ఏంటి చాలామంది నాకు మెంటల్ హెల్త్ ఈ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది. ఎందుకంటే స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, ఇలా చాలామందికి మెంటల్ హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి. సో వాళ్ళకి మాట్లాడడానికి కావచ్చు, ఇంకా ఇంటరాక్ట్ కావడానికి ఎవరు లేకపోయినా, ఎవరితో చెప్పుకోవాలని అర్థం కాకపోయినా, సో ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా దెబ్బతింటుంది చాలామంది. సో వాళ్ళకి మెంటల్ హెల్త్ సర్వీస్ సప్లిమెంట్ ఇవ్వడానికి కావచ్చు. సో ఈ ఒక టూల్ డెవలప్ చేసి మీరు చాట్ బాట్ లాగా వాళ్ళు చాట్ బాట్తో చాటింగ్ చేసి వాళ్ళ ఏదైనా స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు రిలీఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా కూడా మీరు ఒక స్టార్టప్ ఐడియా మీరు దీన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషనల్ చాట్ అసిస్టెంట్స్. సో మనం ప్రజెంట్ ఎవరైనా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. సో ఏఐని మరి ఎలా యూజ్ చేసుకుందాం దీనిలో? హోంవర్క్ పరంగా కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ పరంగా కావచ్చు, లర్నింగ్ పరంగా కావచ్చు, ఇంకా ట్యూటరింగ్ పరంగా కావచ్చు. మనం లర్నింగ్ స్టైల్స్ ఉంటాయి ఒక్కొక్కరు. సో ఆ ఇండివిజువల్ లర్నింగ్ స్టైల్స్ కావచ్చు. సో ఎడ్యుకేషన్ ఇంకా ఎంగేజింగ్ అండ్ ఎఫెక్టివ్ వేలో నేర్చుకోవడానికి మనం ఇక్కడ చాట్ అసిస్టెంట్స్ని డెవలప్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. మనం చాట్ అసిస్టెంట్ మీరు సరైన వేలో ఇంత డెవలప్ చేస్తే సెన్సేషన్ అవుతుంది. సో ఇది కూడా మీకు స్టార్టప్ ఐడియా. సో ఎడ్యుకేషనల్ చాట్ అసిస్టెంట్స్ కావచ్చు. తర్వాత హెచ్ఆర్ చాట్ బాట్ ఫర్ ఎంప్లాయీ సపోర్ట్. సో ఎవరైతే మనం హెచ్ఆర్ చాట్ బాట్స్ మనం డెవలప్ చేస్తే వాళ్ళ ఎంప్లాయీస్తో ఏదైనా ఎంక్వైరీ చేసేది ఉన్న ఎంప్లాయీస్కి ఏదైనా అసిస్ట్ చేయాలన్నా హెచ్ఆర్ పాలసీస్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, జనరల్ ఎంక్వైరీస్ కావచ్చు, అంతా చాట్ బాట్ ద్వారా అయిపోతుంది. సో ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ అనేది తక్కువ అయిపోతుంది. సో నీకు ఇక్కడ హెచ్ఆర్ చాట్ బాట్ ఫర్ ఎంప్లాయీ సపోర్ట్ కూడా మీరు ఒక స్టార్టప్ లాగా చేయొచ్చు. తర్వాత మల్టీలింగల్ కస్టమర్ సపోర్ట్. సో మీరు ఎక్కడెక్కడో మనకి ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు. సో కస్టమర్ సపోర్ట్కి చాలా వాళ్ళకు ఒక్కొక్క లాంగ్వేజ్లో వాళ్ళ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు కొందరికైతే క్లయింట్స్ ఫారెన్లో ఉంటారు, లైక్ చాలా కంట్రీస్లో ఉంటారు. వాళ్ళతో ఎలా మరి? సో నీకైతే ఆ లాంగ్వేజ్ రాదు. సో నువ్వు ఈ కస్టమర్ సపోర్ట్ను డిఫరెంట్ లాంగ్వేజ్ ఈ కస్టమర్ సపోర్ట్ నువ్వు డెవలప్ చేస్తే మల్టీలింగల్. సో నీకు ఆ కస్టమర్ సపోర్ట్ ద్వారా నువ్వు అందరితో ఈజీ వేలో ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే, తెలియని లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు కూడా సరిగ్గా ఇంటరాక్ట్ కాలేరు కస్టమర్స్ తోటి. సో ఈ మల్టీలింగల్ కస్టమర్ సపోర్ట్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకు కూడా మంచి స్టార్టప్ ఐడియా ఇది కూడా. తర్వాత ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ యాప్స్. సో చాలామందికి మనం స్టోరీ టెల్లింగ్ యాప్స్ దీన్ని చాట్ జీపీటీని యూజ్ చేసుకొని డెవలప్ చేయొచ్చు. సో మనకు ఏంటంటే చాలామంది స్టోరీస్ ఇని అలవాటు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చాలామంది నరేటివ్ వేలో స్టోరీస్ చెప్పి మనం ఇన్స్టాలో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా చాలా చూస్తాం. చాలామంది ఈవెన్ కాలేజ్లో పిలిపించుకొని కూడా చాలామందితో స్టోరీస్ చెప్పించుకుంటారు. కొన్ని స్టోరీస్ కావచ్చు, అవి చాలా ఎఫెక్టివ్ చేస్తాయి స్టూడెంట్స్ కావచ్చు. సో ఇలాంటి స్టోరీ టెల్లింగ్ యాప్స్ మీరు ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళకు కూడా చాలా ఏమంటారు స్టార్టప్ ఐడియాలో చాలా యూస్ఫుల్ అవుతుంది. స్టార్టప్ బిల్డ్ చేస్తే ఏంటి మళ్ళీ ఈ కాన్సెప్ట్ని మనం గేమింగ్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంకా చాలా వేలో మనం చాలా స్టోరీ టెల్లింగ్ యాప్స్ కంటెంట్ వైజ్ మీరు ఏది చూస్ చేసుకుంటే అది గేమింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. తర్వాత 7th వన్ వచ్చేసి లీగల్ అసిస్టెన్స్ చాట్ బాట్స్. సో ఎవరికైతే లీగల్గా ఐడియా ఉండవు చాలామందికి, సో లీగల్ చాట్ బాట్స్, ఏ పవర్డ్ చాట్ బాట్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు డెవలప్ చేశారనుకోండి. ఎవరికైతే లీగల్గా కామన్గా తెలియని వాళ్ళకు గైడ్ చేయొచ్చు. మీరు లీగల్ ప్రాసెసెస్ కావచ్చు, లీగల్ అడ్వైస్ ఇవ్వడం కావచ్చు, ఏదన్నా ప్రొఫెషనల్ లీగల్ కౌన్సిల్ కావచ్చు. సో ఇలాంటి లీగల్ లిటరసీ అనేది చాలా కావాలి. సో వీటిని ఎవరైతే స్టార్టప్ ఐడియాలాగా తీసుకొని డెవలప్ చేస్తారో వీటి కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. తర్వాత కోడ్ రివ్యూ అండ్ అసిస్టెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా డెవలపర్స్కి. ఎందుకంటే వాళ్ళ కోడ్ రివ్యూ తీసుకోవచ్చు. లైక్ మనం రాసిన కోడ్ ఎలా ఉంది, అసిస్టెన్స్ ఇస్తుంది. ఎక్కడైనా చేంజ్ చేయాల్సి వచ్చినా, డీబగ్ వచ్చినా,
లైక్ ఎక్కడెక్కడ డీబగ్ చేయాలి మన కోడ్ని, సో ఇంప్రూవ్మెంట్స్ చెప్పడం కానీ, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం కానీ కోడింగ్ కాన్సెప్ట్స్ గురించి. సో ఇలాంటివి చాలా మనకు బిగినర్స్కి, ఎక్స్పీరియన్స్ డెవలపర్స్కి మన కోడింగ్ స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. కోడ్ రివ్యూ అండ్ అసిస్టెన్స్ ఇది కూడా మీకు ఒక స్టార్టప్ ఐడియా. తర్వాత పర్సనలైజ్డ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచెస్. మనకు ప్రతి ఒక్కరికి జిమ్ ట్రైనర్ ఉండలేడు కదా, అంత డబ్బులు మనీ కూడా పే చేయలేం కాబట్టి. సో ఇలాంటిది ఎవరైనా డెవలప్ చేసి మనం చాలామంది యూజ్ చేస్తారు. ఏంటి, మన హైట్, వెయిట్, మన బ్లడ్ శాంపుల్స్, రిపోర్ట్స్ పరంగా మనకు సెపరేట్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ రొటీన్స్ అన్నీ కూడా డే టు డే అది మనకు ఇస్తుంది. సో ఇలాంటి పర్సనలైజ్డ్ హెల్త్ వెల్నెస్ కోచెస్ మనకు చాట్ జీపీటీ ద్వారా డెవలప్ చేయొచ్చు. సో ఇలాంటి మనకు రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది, ఎప్పటికప్పుడు హెల్త్ ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి మీరు కూడా స్టార్టప్గా చేయొచ్చు. తర్వాత 10th వన్ వచ్చేసి లాస్ట్ వన్, లాంగ్వేజ్ లెర్నింగ్ చాట్ యాప్స్ కావచ్చు. సో ఇలాగా మనం ఏంటి, డెవలప్ అయిన ఇన్నోవేటివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ దట్ లివరేజెస్. సో మనం ఒక డెవలప్ చేయొచ్చు ఇన్నోవేటివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని. సో దీని ద్వారా ఏమవుతుంది, మన కన్వర్జేషన్లో ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత రియలిస్టిక్ వేట్లో కన్వర్జేషన్ చాట్ బాట్తో మనం ఇంప్రూవ్ అవుతాయి. మన చాట్ బాట్తో మనం మాట్లాడడం కానీ, లేకపోతే చాటింగ్ చేయడం వల్ల మన లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఇంప్రూవ్ అవుతాయి. రిసీవింగ్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ అండ్ గ్రామర్ కావచ్చు. మనకి ఎప్పటికప్పుడు మనం మాట్లాడిన దానికి లైక్ గ్రామర్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మన గ్రామర్ ఎలా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, తర్వాత వొకాబులరీ యూసేజ్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. మనం ఎంతవరకు ఇంగ్లీష్ కావచ్చు, నాట్ ఓన్లీ లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఓన్లీ ఇంగ్లీషే కావచ్చు, మిగతా చాలామందికి వేరే లాంగ్వేజెస్ రావు. ఇక్కడ ఇంగ్లీష్ గురించి మాట్లాడడం, గ్రామర్ కావచ్చు. సో కొన్ని మెయిన్గా మనకు ఇంగ్లీష్ కావాలి కాబట్టి ప్రజెంట్ చాలామందికి సో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కాబట్టి కొందరికి వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ లెర్నింగ్ చాట్ యాప్స్ కూడా మీరు చాలా బిల్డ్ చేసి స్టార్టప్ లాగా చాలా మంచి సక్సెస్ కావచ్చు. సో ఇక్కడ నేను ఓన్లీ 10 ఐడియాస్ ఉన్నాయి, ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి. సో మీకేమైనా ఇంకా కొత్తగా ఐడియా ఉన్నా కూడా కామెంట్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.